హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. కొన్ని రోజులుగా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఏమీ నేను పెట్టలేదు. ఈ ఆదివారమే నాకు వీలైంది వీడియో చేసేదానికి కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫీవర్, హెవీ కాఫ్ అయితే ఉంది. అస్సలు మాట్లాడేదానికి కూడా వాయిస్ రాలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఒక పక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యిందని టాబ్లెట్స్, సిరప్ అయితే ఇచ్చారు. ఇప్పుడిప్పుడే వాయిస్ కూడా కొంచెం క్యూర్ అవుతా ఉంది. ఇంకా మార్నింగ్ టిఫిన్కి కూడా బ్రెడ్ టోస్ట్ చేసి అయితే భవేష్కి ఇచ్చాను. మార్నింగ్ ఇదా టిఫిన్ సింపుల్గా చేశాం కదా, మధ్యాహ్నానికైనా బిర్యానీ చేద్దామనేసి రెడీ చేస్తున్నా. ఫీవర్ వచ్చిన తర్వాత అస్సలు మేము నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. అసలు చికెన్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. 2 వారాలు తినకుండా ఉండే కాడికి నా వల్ల అవ్వలేదు. ఇంకొక రవ్వ హెల్త్ బాగా అయ్యేసరికి ఇంకా తెచ్చుకునేసాము. మా ఆయన లెగ్ పీస్, వింగ్స్ అయితే సపరేట్గా తీసుకొని వచ్చున్నారు. సరే లెగ్ పీసెస్ అంతా బిర్యానీకి వాడుకుందాము, వింగ్స్ ఉంటే మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి ఫ్రై చేసుకుందాం అనేసి 2 కట్ చేసి క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. నా పని నేను చేసుకుంటా ఉంటే భవేష్ అయితే కబోర్డ్లో ఉండే గిన్నెలన్నీ తీసుకొని కింద వేసుకొని ఆడుకుంటా ఉన్నాడు. దమ్ బిర్యానీ చేసుకునేదానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా. ముందుగా చికెన్లో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొనేసి, అల్లము, తెల్లగడ్డ అయితే బాగా నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. ఒక రవ్వ నిమ్మరసం వేసేసి, కొత్తిమీర వేసేసి, పచ్చిమిరపకాయలు 4 వేసి బాగా కలిపి పెట్టుకున్నా. దాని తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసి బాగా కలిపి అయితే మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను. కాసేపు తర్వాత వింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా మసాలా అంతా బాగా కలుపుకొనేసి అది కూడా మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడే కావ్య కాల్ చేసింది. ఇలాగ పూరి జగన్నాథ రథయాత్ర లాగా మన హెల్సిన్బర్గ్లో కూడా రథయాత్ర సింపుల్గా చేస్తున్నారు, వస్తావా అనింది. లాస్ట్ ఇయర్ ప్రియాక పిలిచినింది, వీలవ్వలేదు పోయేదానికి. కానీ ఈ ఇయర్ మాత్రం మిస్ అవ్వకూడదనేసి బిర్యానీ చేసి పక్కకు పెట్టేసి నేను స్నానం చేసుకొని భవేష్కి స్నానం చేయించి కావ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి అందరం కలిసి వెళ్దామనేసి నేను, అర్చన అక్క, కావ్య అయితే బస్ స్టాప్కి వచ్చేసాము. బస్ వచ్చేలోగా హరిత అక్క కూడా వచ్చేసింది. బస్ ఎక్కడమే ఆలస్యము. ప్రాణితో కలిసి భవేష్ ఆడుకుంటా అన్నాడు. ఇంకా సెంట్రల్ కాడైతే దిగేసి నడుచుకుంటా వెళ్తా అన్నాము. చాలా రోజుల తర్వాత శారీ అయితే కట్టుకున్నాను. బాగుంటే కింద కమెంట్ చెయ్యండి. ఈరోజు రథయాత్ర జరిగేది వచ్చి శరణన్ అనే ప్లేస్లో అనమాట. లాస్ట్ వీడియోలో పెట్టాను కదా స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ డే అనేసి, అది కూడా ఇక్కడే జరిగింది. రోజు టైం అయిపోతుంది అనేసి నేను ఇంటికైతే వెళ్ళిపోయినాను. ఇక్కడ పైనుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. భవేష్కి స్ట్రోలర్ తీసుకొని వచ్చాము. సో స్టెప్స్ ఎక్కలేమనేసి ఇక్కడ లిఫ్ట్ ఉందనేసి వెళ్ళాము. ఇంకా అర్చన అక్క భవేష్ని తీసుకొస్తుంటే నేను హరిత అక్క వాళ్ళతో కావ్యతో స్టెప్స్ ఎక్కైతే వస్తున్నాను. చాలా నీరసంగా ఉంది, స్టెప్స్ ఎక్కనవ్వలేదు. మేము పైకి వచ్చే లోపల అర్చన అక్క భవేష్ని తీసుకొని అయితే వచ్చేసింది. అన్న హెల్సిన్బర్గ్కి వస్తే మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఇది కూడా. మేము పోయే లోపల బాగా రెడీ చేసి పెట్టున్నారు. మేము రథయాత్ర అంతా చూసాము, చాలా బాగా ఉన్నింది. లాస్ట్ ఇయర్ మిస్ అయినట్టు ఈ ఇయర్ అయితే నేను మిస్ అవ్వలేదు. ఇంకా రథయాత్ర అంతా అయిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని అయితే అక్కడ నుంచి వచ్చేసాము. మేము వచ్చేక ముందుగా భజన అంతా చేసినట్టున్నారు శ్రీకృష్ణుడికి. ఇంకా అవన్నీ చూసుకొని ప్రసాదం తీసుకునేదానికైతే మేము క్యూలో నిలబడుకున్నాము. భవేష్ అయితే కిందకి దిగి పరిగెత్తాలి, ఆడాలి అంటున్నారు. అరే దిగొద్దురా అనేసి నెత్తి పెట్టుకున్నా కూడా అసలు వినలేదు. ఇంకా అర్చన అక్క వాళ్ళతో ఇచ్చేసి నేనైతే క్యూలో నిలబడుకొని ఉన్నాను. ప్రసాదంగా పొంగలు, ఆలు కర్రీ, ఒక తాలింపు, పాయసము, స్వీట్ అంతా పెట్టున్నారు. అసలు అనుకోలేదు ఈరోజు దేవుని దర్శనం చేసుకుంటాము అనేసి. కావ్య వాళ్ళైతే నాకు లాస్ట్ మినిట్లో చెప్పారు. ఇంక ఇంట్లో అంతా హడావిడిగా చేసి పెట్టేసి రెడీ అవుతున్నా, టైం ఉంటే వెళ్దాము లేకపోతే లేదన్నట్టుగా. కానీ అన్నీ పక్కగా చేసుకొని దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ప్రసాదం అంతా పెట్టుకొని మేము ఒక ప్లేస్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తిందామని వెళ్ళాము. నా చేతిలో 2 ప్లేట్లు ఉంటే 2 ప్లేట్లు నాకే అనుకుంటారేమో. భవేష్ని పెట్టుకోందనేసి అర్చనాక ప్లేట్ నా చేతిలో ఉంది, అర్చనాకకి ఇచ్చేయాలి ప్రసాదము. లాస్ట్లో భవేష్, ప్రాణవి ఆడుకుంటా అంటే ఇంకా హరితాక్క ప్రాణవికి తినిపిస్తుంది, నేను భవేష్కి తినిపిస్తా అన్నాను. ఇద్దరు ఆడుకుంటున్నారు. భవేష్ తినేశాడు కాబట్టి ఇంకా అర్చనాక్కతో అయితే వాడిని పంపించేశాను. వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఇంకా నేను తినేసి కూడా వచ్చేసాను. సరే ఇంకా వర్షం పడేలాగుందనేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. చూసారా వ్యూ ఎంత బాగుందనేసి. తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. షర్నన్ అనే ప్లేస్లో నుంచి చూస్తే డెన్మార్క్ కూడా మనకు కనబడుతుంది. అది నేను షార్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి.
ఆ బస్ కూడా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.